ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ, ఇదంతా చెరుకు తోటండి. మేము నిన్న భోగి మంటలకి చెరుకాకు తీసుకురావడానికి ఈ తోటల దగ్గరికే వచ్చాము. మా ఊరు నుండి కొంత దూరంలో శ్రీనివాస మంగాపురం ఉందండి. ఆ శ్రీనివాస మంగాపురం దగ్గరలో ఈ చెరుకు తోట ఉంది. ముందు కాలంలో అంటే పాత చెక్క సామాన్లు ఇవన్నీ ఎక్కువగా ఉండేటివండి. భోగిమంటలు వేసుకునేదానికి వాటిని వాడుకునేవాళ్ళు. ఇప్పుడంతా ప్లాస్టిక్, ఇనుము ఇవైపోయాయి. దానివల్ల చెక్క సామాన్లన్నీ తగ్గిపోయాయండి. మేమైతే అట్టపెట్టెలు ఉంటాయి కదండి, అంటే ఏదైనా వస్తువులు తెచ్చుకున్నప్పుడు అట్టపెట్టెలు వస్తాయి కదండి, ఆ అట్టపెట్టెలు మళ్ళీ క్రాకర్స్ అవి తెచ్చుకుంటాం కదా దీపావళికి, వాటి అట్టపెట్టెలు ఉంటాయి కదండి, అవన్నీ జాగ్రత్తగా ఎత్తిపెట్టుకుంటాము. ఒకవేళ ఈ చెరుకాకు ఏమి ఆకులు దొరకలేదనుకోండి, అప్పుడు అట్టపెట్టెలతో భోగి వేసుకుంటాము. అందుకని ముందు జాగ్రత్తగా వాటిని ఎత్తిపెట్టుకుంటామండి. భోగికి ఒక 4 రోజుల ముందు చెరుకాకు ఎక్కడ దొరుకుతుంది అని మొత్తం సెట్ చేస్తాము. సెట్ చేసి ఒక 2 రోజుల ముందు తెచ్చిపెట్టుకుంటాము. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఖచ్చితంగా మా వారు చెరుకాకుకి వెళ్ళేటప్పుడు మా పిల్లల్ని కూడా తీసుకెళ్తారు. అక్కడ చెరుకాకు ఎలా కలెక్ట్ చేసుకోవాలి, అవన్నీ ఎలా కట్టుకోవాలి, ఎలా తీసుకొచ్చుకోవాలి, అవన్నీ పిల్లలు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు మనం ఇలా తీసుకెళ్తేనే కదా నెక్స్ట్ జనరేషన్, అంటే వాళ్ళ జనరేషన్ వాళ్ళ పిల్లలు వచ్చేప్పటికీ వాళ్ళు సెర్చ్ చేసి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనం చేయలేదనుకోండి, నెక్స్ట్ వాళ్ళు కూడా వట్టి అట్టపెట్టెలతోనే భోగి వేసుకొని సరిపెట్టుకుంటారండి. ఇవన్నీ మనం పిల్లలకి నేర్పించాలి. నేను బిఫోర్ ఇయర్ వెళ్ళానండి. అంటే చెరుకాకులు కలెక్ట్ చేసుకోవడానికి మా వారు మా పిల్లలు వెళ్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రావాలని బలవంత పెడితే వెళ్ళాను. చాలా బాగుంటుంది. ఆ ఆకులకి సన్న సన్న ముళ్ళులు ఉంటాయండి. అవి ఒక్కోసారి చేతులకి ఎక్కేస్తూ ఉంటాయి. పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. అన్నీ అలవాటు పడాలండి. పిల్లలు కూడా మరీ సెన్సిటివ్గా ఉండకూడదు. మేము వెళ్ళిన తోటలైతే శ్రీనివాస మంగాపురం దగ్గరలో అన్నాం కదండి, లలితాపీఠం అని ఉంటుందండి. అక్కడ లలితాపీఠాన్ని దాటుకొని వెళ్ళాలి. చాలా బాగుంటుందండి. చుట్టూ పచ్చటి పొలాలు ఉంటాయి. మా వాళ్ళు చూడండి, అక్కడ చెరుకులు కొన్ని దొరికాయి. దాన్ని తింటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మేమే కాదు, ఇట్లా మాలాగా చాలామంది చెరుకాకులు కోసం వస్తారండి. అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉంది కదా, వాళ్ళంతా కూడా చెరుకాకుల కోసం వచ్చిన వాళ్ళేనండి. మా పిల్లలైతే టిఫిన్ కూడా చేయకుండా వచ్చారండి. దగ్గర దగ్గర 10 అవుతోంది. ఫస్ట్ ఒక మోపు తీసుకొని వచ్చి ఇంట్లో వేసేశారు. పిల్లల్ని అక్కడే వదిలేసి వచ్చారు తోట దగ్గర. మళ్ళీ నన్ను తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి 11:30 అయిపోయిందండి. వెనక దూరంగా కనిపిస్తుంది కదండి, అవి ఇంకా చెరుకు కొయ్యలేదు. మేము ఇక్కడ కలెక్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎండిపోయిన చెరుకాకులు కలెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పొలం గల వాళ్ళు వచ్చి వెనకాల చెరుకులు కొట్టుకుంటా ఉన్నారండి. ఇటువైపు చూడండి, మొత్తం బాగా నల్ల రేగడి నేలలాగా ఉందండి. దున్ని పెట్టేస్తున్నారు. నెక్స్ట్ దీనిలో కూడా చెరుకు వేసేట్టున్నారు. మా ఊర్లో కొండ చుట్టు మహోత్సవం అనేది చాలా ఫేమస్ అండి. అంటే మీరు వినే ఉంటారు, చంద్రగిరి దగ్గరలో మూలస్థానమ్మ గుడి అనేది చాలా ఫేమస్ అండి. చాలామంది అక్కడికి వస్తూ ఉంటారు, వేరే వేరే ఊర్ల నుంచి కూడా. అక్కడ నుంచి అమ్మవారు స్టార్ట్ అయ్యి కొండ చుట్టూ ఉండే గ్రామాలన్నీ తిరుక్కొని లాస్ట్ మా వీధికి వస్తుందండి. మా వీధిలో అమ్మవారు 2 సార్లు ఊరేగిస్తారండి. అమ్మవారితో పాటుగా ధర్మరాజుల స్వామిని, మూలస్థానముని ఊరేగిస్తారండి. అక్కడ కోనేరు ఉంటుంది. కోనేరు దగ్గర ఒక టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్ దగ్గర అమ్మవారిని, స్వామివారిని ఇద్దరిని అలంకరిస్తారు. అలంకరించిన తర్వాత మళ్ళీ మా వీధిలో తీసుకొని వస్తారండి. అదే లాస్ట్ అండి. అంటే ఈ కొండ చుట్టు మహోత్సవం అనేది ఈ సంక్రాంతికి లాస్ట్ అండి. ఆ కొండ చుట్టు మహోత్సవం అయిపోయిందంటే అక్కడికి సంక్రాంతి పూర్తిగా అయిపోయినట్లే. మా వాళ్ళ వర్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. అదిగో మోపు కడుతూ ఉన్నారు. ఆ కట్టిన దాన్ని బండి మీదకి తీసుకెళ్ళాలి. చెప్పినంత చూసినంత ఈజీగా అయితే కాదండి, కొంచెం కష్టంగానే ఉంది. దాన్ని తీసుకెళ్ళి బండి మీద పెట్టి అక్కడ నుంచి బ్యాలెన్స్గా ఇంటికి తీసుకెళ్ళాలి. మధ్య మధ్యలో కొంచెం ఆగైతే పోతుంది. ఇలాంటివన్నీ మా వారు చాలా ఓపికగా చేస్తారండి. ప్రతిదానికి పిల్లల్ని తీసుకెళ్తారు. అంటే పిల్లలతో చాలా బాగా టైం స్పెండ్ చేస్తారండి.
హాలిడే వచ్చినప్పుడంతా పిల్లల్ని మా ఊరు చుట్టుపక్కల ఉండే ప్రదేశాలకంతా తీసుకెళ్తూ ఉంటారండి. అంటే చిన్న చిన్న పల్లెలు అక్కడక్కడ వంక పోతూ ఉంటాయండి. వంకలో వాటర్ అంతా ఉంటుంది కదా, ఎండాకాలం అయితే బాగా ఆడుకుంటారు కూడా అండి పిల్లలు. శ్రీవారిమెట్టు మాకు చాలా దగ్గరండి, 5 to 10 మినిట్స్. శ్రీవారిమెట్టుకు కూడా సండే ఇంతకుముందు వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు కొంచెం బిజీ అయ్యి మంత్లో ఒకసారైనా వెళ్తూ ఉంటాము. శ్రీవారిమెట్టు, శ్రీనివాస మంగాపురం ఇవన్నీ చాలా దగ్గరండి మాకు. ఆ శ్రీవారిమెట్టుకి వెళ్ళే దారిలో అయితే ఒక సీజన్లో అయితే చింతకాయలన్నీ ఉంటాయండి. మేమైతే చాలాసార్లు అక్కడికి వెళ్ళి చింతకాయలు కోసుకొచ్చుకునే వాళ్ళం. చంద్రగిరి కోట ఉంది కదండి, కోట వెనక కొండ ఉంటుందండి. ఆ కొండ అనేది కొంచెం వాల్ బాగుంటుంది, స్లోప్ అనేది పిల్లలు ఎక్కడానికి చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి కొండ కూడా ఎక్కుతూ ఉంటాము. పిల్లలతో పాటు మేము కూడా ఎక్కుతూ ఉంటామండి. ఇక్కడికి చిరకాకు రెడీ చేసుకుని ఇంటికి తీసుకెళ్తున్నామండి. ఇప్పుడంతా కూడా చాలా హడావిడి అయిపోయిందండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్న ఇంట్లో అయితే పిల్లలు చాలా మిస్ అవుతూ ఉంటారండి. అంటే సండే దొరికినప్పుడంతా స్పెండ్ చేస్తాం కదా అనుకోవచ్చు. స్పెండ్ చేయడం అంటే పిల్లలకి ఇష్టమైన కొని చేయడం కాదండి, వాళ్ళతో పాటు ఆడుకోవాలి, వాళ్ళు చెప్పే మాటలు వినాలి. అమ్మ నాన్న ఇద్దరు జాబ్ చేసే ఇంట్లో అయితే పిల్లలు అమ్మని చాలా మిస్ అవుతారండి. అందులో జాబ్ చేసి వచ్చిన వెంటనే పిల్లలతో టైం స్పెండ్ చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుందండి. టైం దొరికితే రిలాక్స్ అవుదామా అనిపిస్తుంది. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. నిన్న తెచ్చిన చెరుకాకుతోనే ఈ భోగి మంట వేశామండి. నేను వేసిన ముగ్గండి ఇది. ఎలా ఉంది చూసి చెప్పండి, కామెంట్ చేయండి. చిన్న ముగ్గు వేశానండి. యాక్చువల్గా రేపు సంక్రాంతి కదా, రేపు పెద్ద ముగ్గు వేద్దామని ఈరోజు చిన్నదిగా వేసుకున్నానండి. ప్రతి సంవత్సరం ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడతానండి ముగ్గులో, కానీ ఈ సంవత్సరం నాకు దొరకలేదండి ఆవు పేడ, అందుకని గొబ్బెమ్మలు పెట్టలేదు. ఇది ఈరోజు వీడియో అండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం నేను మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ.